అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎస్సీ మాదిగ వాళ్ళు నేను గతంలో 2005-6లో నేను దాదాపు ఒక 25 పైన ఎకరాలు ఒక 40 మందికి ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మాకు కూడా వస్తే బాగుందని వీళ్ళు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అక్కడ భూమి ఉండదని కలెక్టర్ గారికి, ఎంఆర్ గారికి 21/1/2025 నాడు రిప్రజెంట్ చేయడం జరిగింది. అక్కడ భూమి కొంతమంది అన్యాక్రాంతంగా మరి ఎకరాల కొద్దీ వాళ్ళు పట్టా చేసుకున్నారు. మాలాంటి హరిజనులకు ఇవ్వడం లేదని వాళ్ళు రిప్రజెంటేషన్ చేశారు. రిప్రజెంటేషన్ దాదాపు ఒక 15 మందితో కూడిన రిప్రజెంటేషన్ ఒకరో నెల చేసిన తర్వాత దాన్ని పూర్తిగా విచారణ జరిపి ఎవరికి అన్యాక్రాంతమైందో ఆ భూమి క్యాన్సిల్ చేసి అక్కడ ఏమాత్రం సెంటు భూమి లేని వాళ్ళకు ఇవ్వాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంటుంది, ప్రభుత్వంపై ఉంటుంది, స్థానిక ఎమ్మెల్యేపై కూడా ఉంటుంది. అది మరిచి మరి ఆ రకంగా వీళ్ళకి అన్యాయం చేసిన సందర్భంలో మరి ఇప్పుడు ఈ భూమి అన్నిటికీ దాదాపు వాళ్ళు పేమెంట్ ఇచ్చిపోతున్నారు. మరి ఈ సందర్భంలో మేము చేయాల్సిన పని ఏంటిది? పేదల కోసం, హరిజనుల కోసం డెఫినెట్ గా వీళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చిన రేట్లు కలెక్టర్ గారు రాసిన లెటర్ ని పొందపరిచి సిఎస్ గారికి శ్రీశైల గారికి ఇది ఇక్కడ అన్యాయం జరిగింది, అక్రమంగా కొంతమంది భూములు రాయించుకున్నారు. ఇది సమగ్ర దర్యాప్తు చేసి ఎవరికైతే అన్యాయంగా చేసిందో వాళ్ళకి క్యాన్సల్ చేసుకుంటూ ఎవరైతే నిరుపేదల ములకలు ఉన్న మాది కావచ్చు, మంద కావచ్చు, వాళ్ళ కులాలకు అంటే హరిజనులకు వాళ్ళు చేయవలసిన బాధ్యత ఉందని మేము డెఫినెట్ గా ఈ లెటర్ను పొందపరుస్తాం. కలెక్టర్ గారు కింది అధికారులు రాసిన లెటర్ను పొందపరుస్తాం. ఇది డెఫినెట్ గా సమయం తీసుకుని సిఎస్ గారికి, శ్రీశైల గారు రిప్రజెంట్ చేసి బాధ్యులు ఎవరైతే ఇలా బాధ్యులు అవుతారో డెఫినెట్ గా కొంత సమయం తీసుకుంటే పోవచ్చు. అధికారం వాళ్ళ చేతులు ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతులు, ఏదైనా పక్కన పెట్టేస్తారు కాగితాలు. కానీ 20 నెలలు అయితే పక్క పెట్టలేరు కదా, 20 నెలలు పక్క పెట్టలేరు. ఇవన్నీ తీస్తాం, మొత్తం తోడి ఈ భూములు మళ్ళీ రెవెన్యూ రికవరీ కూడా చేసేది. దీనిలో ఎవరు రాష్ట్రం ఉంది, దీనిలో ఎవరు పంచుకున్నారు, ఎవరికి లాభం జరిగింది అనేది కూడా మరి ఈ ఎంపీఎల్ ములకల్లా ప్రయాణికాలను గుర్తు పెట్టుకోవాలి. పాపం ఇంతమంది రావడం జరిగింది, ఇంతమంది. ఎందుకంటే అక్కడ గతంలో నేను ఇచ్చిన దృష్టిలో పెట్టుకుని అప్పుడు చేశారు. ఏది లేవల్ కొట్టుకున్న వ్యక్తులకు ఇవ్వకుండా అసలు కొట్టుకోని వ్యక్తికి ఇవ్వడం ఏంటిదండి భూములు అంటే అది కొంతమందికి భూమి అంటే దాదాపు ఓ 10 ఎకరాల దాకా ఇతరులు చేస్తుంది. ఇలా మా మీద ఎన్నో ఆరోపణలు చేశాడు. ఇలా మేము నిజమైన ఆరోపణలు. ఆనాడు 57 ఎకరాలు అన్నాడు, 15 నెలలని ప్రభుత్వం వచ్చి 57 ఎకరాలు తీయి అని అనగా ఓ పెద్ద ఎత్తున ర్యాలీగా పోయినావు. కలెక్టరేట్ ర్యాలీగా పోయి ఓ రాష్ట్రంలో ఇది పెద్ద స్కామ్ అన్నావు. 100 మందితోటి ర్యాలీ వేయండి అన్నాడు. 50 మేము ఆధారం ఇచ్చాం. నేను అక్కడ ఏనాడు పెద్దన పేపర్లు వచ్చిందో 10:30కే సీసీఎల్కి ఇచ్చాను. దీన్ని విచారణ జరపాలి, మాకేం సంబంధం నేను ఇస్తే తెల్లారమన్నాడు ఓ 200 మందిని వేయండి. ఓ పెద్ద స్కామ్, ఏం పెద్ద స్కామ్ తీ. మరి ఇప్పుడు పెద్ద స్కామ్ 57 ఎకరాలని తీసి మరి ఎవరికి ప్రభుత్వానికి అప్పచెప్పి పోలేదంటారు నేను అంటే అర్థం. అన్ని ఆయన ఎలిగేషన్ 100% ఇవాళ నేను పెట్టేది తప్పు కాదు. ఇవాళ దాదాపు కట్టేదేమో 37, అదొక డెవలప్మెంట్ రోడ్డు కలిసి అన్ని కలిసి ఒక 80 కోట్లు, 500 కోట్ల భూమి, 550 కోట్ల భూమి, 80 కోట్లు ఖర్చు పెట్టుకున్నా. ఇది మరొకసారి నేను మనం చేస్తున్నాం. ఇది పేదల పొట్టగొట్టి ఇలా బడా బాబులకు అందులో ఆయన కూడా కర్మాగారం పెడతాడు. స్వయంగా చెప్పాడు, కోరుగూరులో ఎగుమతి పెడతాడు. మరి బెల్లంపల్లి పెట్టుకోవచ్చు కదా, నువ్వు బెల్లంపల్లి జిల్లా అన్నావు కదా. అక్కడ ఒకనాడు బెల్లంపల్లి నీకు అన్నాడు, నాదే బెల్లంపల్లి, నాదే కావాలి అని అక్కడ అన్నావు కదా. అక్కడ కూడా పెట్టి తప్పేమంటారు చెప్పు. ఇక ఏం చేస్తాడు, ఎవరితోడో ప్రెస్ మీట్ పెట్టి తిట్టిపిస్తాడు. ఇలా మీరు ఎవరితో తిట్టిపించినా ఆ తిట్లన్నీ ప్రేమ్ సాగర్ గా తగిలితే దివాకర్ తలిగాయి. ఇవాళ మీరు అనే ముందు మొన్న మీరు అన్నారు ఒట్టు పెట్టుకొని, దివాకర్ వేరే రకంగా అన్నారు. ఏమని ఏదో అదిలే ఇదిలే అని. నాకు మతి స్థిమితం బ్రహ్మాండంగా ఉంది, యాక్టివ్ ఉన్నా, 25 కిలోమీటర్ల రోజు నడవగలుగుతా, నాలో శక్తి ఉంది. కానీ ఇవాళ నన్ను అన్నట్టు కాదు. ఇవాళ ఎవరు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతుండ్రో, ఎవరు మాట్లాడుతుండే, దివాకర్ మాట్లాడుతుండా. దివాకర్ 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నేను తప్పు మాట్లాడిన దాన్ని మీరు వక్రీకరిస్తే నేనేం చేయలేను. ఎవరు మాట్లాడిందే ఈ జంక్షన్ లో కూడా 11 మంది చచ్చిపోయినా. స్వయంగా మున్సిపల్ మీటింగ్ లో
చివరి మీటింగ్ లో అనౌన్స్ చేశాడు. మరి ఇలా నన్ను విమర్శించేటోళ్ళు ఆ 11 పేర్లు ఇవ్వాలి కదా. 11 మంది చచ్చిపోయి ఇంకెంతమంది చచ్చిపోవాలని మాట మాట్లాడిండు. ఎవరు? ప్రేమ్ సాగర్ గారు మాట్లాడిండా? మరి 11 మంది పేర్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మరి ఆయన ఏ విధంగా మాట్లాడారు చెప్పండి. నన్ను విమర్శించే ముందు మీ నాయకుడిని ఒకసారి మీ నాయకుడి విషయాలు తెలుసుకోండి. మీ నాయకుడు ఎన్ని చేస్తుండు, ఎన్ని దందాలు చేస్తుండు. మేము ఆనాడు 10 ఏళ్ల రాజకీయంలో మాకు ఇవన్నీ పెట్టుకోలేదు. ఇలా ఏది వర్కులు కానీ, టెండర్లు కానీ, ఎక్సైజ్ కానీ, మరొకటి కానీ, ఆ టెండర్ వేసిన తీపిచ్చులు కానీ, పెట్టు కానీ దివాకర్ ఏం పని చేయలేదు. దివాకర్ సాదా సీదాగా ఏదో చేసుకుంటే పోయింది తప్ప అభివృద్ధి అంటారు. ఏం అభివృద్ధి? మొన్న అన్నాడు చాలా అభివృద్ధి అన్నాడు. దేని విషయం అభివృద్ధి? ఎల్ఎంపల్లి విషయం అభివృద్ధి చేస్తావా? గూడెం లిఫ్ట్ విషయం అభివృద్ధి? ఇక్కడ 2 అండర్ బ్రిడ్జ్ విషయం అభివృద్ధి విషయం మాట్లాడుతావా? సింగరేణిలో 3000 మంది పట్టాలు ఇచ్చింది అభివృద్ధి విషయం మాట్లాడుతున్నా. పడతంపల్లి లిఫ్ట్ 80 కోట్ల 10,000 ఎకరాల విషయం మాట్లాడతావా? ఆయిపూర్ మండలంలో దాదాపు 40 కోట్ల రూపాయలతో లైనింగ్ విషయం మాట్లాడతావా? అభివృద్ధి అంటే ఏంటిది? అభివృద్ధి మాట్లాడదాం, ఇది కూడా మాట్లాడదాం, అవినీతి కూడా మాట్లాడతాం. ఒకటే కాదు, అవినీతి విషయం కూడా మాట్లాడదాం. కమాన్ అంటే అభివృద్ధి ఏం మేము చేయలేదా? ఇలా మెడికల్ కాలేజ్ ఏంటి అభివృద్ధి కాదండి? ఇవాళ జిల్లా కలెక్టరేట్ అభివృద్ధి కాదా? ఇవాళ మంచిర్యాల జిల్లా అభివృద్ధి కాదా చెప్పండి? కాదా? ఇవన్నీ ఏదో చేసినట్టుగా ఇవన్నీ ఓల్ చేసినట్టు బైపాస్ రోడ్ ఓల్ చేసినండి. బైపాస్ రోడ్ ఎవరు చేశారో దివాకర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే బైపాస్ రోడ్ రూపకల్పన వాళ్ళ భూములు పోతే మేదర వాళ్ళకు అదే వాగుపోకపోతే నేను స్వయంగా తాడు పెట్టి కొలిపించి అక్కడ ఇచ్చామన్నా. అది అభివృద్ధి కాదా చెప్పండి? ఇవాళ తిలక్ నగర్ రోడ్ అభివృద్ధి కాదా? రైల్వే స్టేషన్ నుంచి గోడనగర్ అభివృద్ధి కాదు చెప్పండి? రైల్వే స్టేషన్ లో 160 షాపులు ఆనాడు కాపాడింది దివాకర్ కదా. ఇది అభివృద్ధి కాదండి? అభివృద్ధి కాదా? ఇంకా అది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది మొత్తం గుల్లగొట్టే కార్యక్రమం. ఇక మాట్లాడతారు అభివృద్ధి అవినీతి. కమాన్ తయారు. ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.